గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం అసమర్థతతోనే సుంకిశాల ఘటన, జ్యుడిషియల్ విచారణ జరపాలన్న కేటీఆర్. ఫార్మా కంపెనీల పేరుతో భూములు ఇవ్వాలని ఒత్తిడి, ఆదుకోమని కేటీఆర్కు కొడంగల్ రైతుల విజ్ఞప్తి. కాళేశ్వరం పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు నింపండి, నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నాయన్న జగదీష్ రెడ్డి. మద్యం పాలసీ కేసులో సుప్రీం బెయిల్, 17 నెలల తరువాత విడుదలైన మనీష్ సిసోడియా. బ్రెజిల్లో కుప్పకూలిన విమానం, 62 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం, రెజ్లింగ్లో అమన్ నెహ్రావత్కు కాంస్య పతకం. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత ఖాతాలో మరో మెడల్ చేరింది. రెజ్లర్ అమన్ నెహ్రావత్ 57 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని కొల్లగొట్టాడు. డారియన్ క్రాస్తో జరిగిన కాంస్య పోరులో 13-5 తేడాతో అమన్ గెలుపొందాడు. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో దేశానికే తొలి మెడల్ అందించాడు. తొలి నుంచి పోరులో ఆధిక్యం కనబరిచిన 21 ఏళ్ల అమన్ భారత్ తరఫున రెజ్లింగ్లో ఒలింపిక్ మెడల్ గెలిచిన చిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. మొత్తం మీద ఈ ఒలింపిక్స్లో భారత్కు ఇప్పటివరకు 1 సిల్వర్, 5 కాంస్య పతకాలతో కలుపుకొని మొత్తం 6 పతకాలు లభించాయి. కాంస్య పతకం సాధించిన అమన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 62 మందితో ప్రయాణికులతో సావాపాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గౌరల్ హౌస్కు వెళ్తుండగా విన్హెడో నగరంలో విమానం ప్రమాదానికి గురైన విమానంలో 58 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నారు. వారందరూ మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. విమానం నిలువునా కిందకు పడిపోయే దృశ్యాలు, ప్రమాద స్థలం నుంచి పొగ వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు గోడ కూలిపోవడం హైదరాబాద్ నగర ప్రజలకు విషాద వార్త అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తులో 50 ఏళ్ల పాటు మంచినీళ్ల కొరత తీర్చేందుకు కేసీఆర్ గారు చేపట్టిన గొప్ప ప్రాజెక్టు సుంకిశాల అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నేడు సుంకిశాల గోడ కూలిందన్నారు కేటీఆర్. సుంకిశాల గురించి వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా, ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద ఉందని మేము అనుకుంటాం. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం, హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. పోలీస్ కాల్పులు కూడా జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు. దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత, ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తంగా అటకెక్కింది. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి సుంకిశాల నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది. 2001-3 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా 90 మిలియన్ గ్యాలన్ల మంచినీళ్ళను హైదరాబాద్ 90 MGD తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2-3 దశల్లో కృష్ణా ఫేజ్ 2, ఫేజ్ 3 అని పెట్టి 90 MGD చొప్పున మళ్ళీ ఒక 180 MGDని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మా తెలంగాణ వస్తుంది, వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వాయువేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులన్నింటినీ వాయువేగంతో పూర్తి చేయడం కావచ్చు, అదేవిధంగా మళ్ళీ సీతారామ లాంటి ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ ఏకకాలంలో తీసుకోవడంతో రాష్ట్రంలోని రైతుల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. మా సాగునీటికి డోకా లేదు, మా సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు, కాబట్టి మంచినీరు ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఏ అభ్యంతరము లేదని చెప్పి రైతుల్లో ఒక విశ్వాసం నింపిన తర్వాత మేము మా ప్రభుత్వంలో ఈ సుంకిశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మర్చిపోయిన ప్రాజెక్టును, మరుగునబడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది. సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నా హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా
మనం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, తీసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసి ఆ స్థాయిలో కూడా హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తు మీద ముందు చూపుతో రాబోయే 50 ఏళ్లకు సరిపడా నీళ్లు హైదరాబాద్కి ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు పెద్దలు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. కృష్ణా నదికి ఒక 3-4 ఏండ్లు వరద రాకపోయినా మనం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే విధంగా హైదరాబాద్ మహానగరానికి ముఖ్యంగా ఇక్కడ ప్రజల తాగునీటి అవసరాలకు డోకా లేకుండా అక్కడి నుంచి నీళ్లు తెచ్చాం. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీల కోసం తమ భూములు ఇవ్వాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు అండగా నిలవాలని దౌలతాబాద్ మండల రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను తెలంగాణ భవన్లో కలిశారు. దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లఖచర్ల గ్రామంలో దాదాపు 3000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్కు వివరించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి వచ్చిన రైతులు కేటీఆర్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫార్మా కంపెనీలు వద్దని చెబుతున్నప్పటికీ సీఎం అన్న తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని, తమకు బీఆర్ఎస్ అండగా నిలవాలని కేటీఆర్ను కోరారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తుందన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు ఈ భూమినే జీవనాధారమని చెప్పారు. ఈ భూములను గుంజుకుంటే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయన్నారు. కాగా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. విషం చిమ్మిన కాళేశ్వరం ప్రాజెక్టు సత్తా ఏంటో రేవంత్ సర్కార్కు తెలిసొచ్చింది. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు లైఫ్ లైన్ అని గుర్తించింది. ఆలస్యంగానైనా కాళేశ్వరం ఎత్తిపోతలు మొదలుపెట్టింది. ఎల్లంపల్లి నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు 7 పంపు హౌజుల్లో మోటార్లు, పంపులు ఆన్ చేసి గోదావరి గంగను ఎత్తిపోస్తోంది. సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి గంగమ్మ ఎగిసి వస్తోంది. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్కు నీటిని లిఫ్ట్ చేయాలని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు నీళ్లు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాయడంతో స్పందించి మిడుమానేరు నుంచి ఎత్తిపోతలు మొదలుపెట్టింది. మల్లన్న సాగర్ నుంచి అక్కారం, మార్కోక్ పంప్ హౌస్ల ద్వారా కొండపోచమ్మ సాగర్కు నీటిని ఎత్తిపోస్తున్నారు. కొండపోచమ్మ సాగర్లోకి నీటిని ఎత్తిపోస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం, గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కు చేరాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం తలొగ్గి నీటిని విడుదల చేసింది. కొండపోచమ్మ సాగర్ వద్ద మాజీ ఎఫ్డీసీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్కు చేరుకున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని పాములపర్తి వద్ద నిర్మించినటువంటి సుమారు 15 టీఎంసీల నీటి సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి కొండపోచమ్మ సాగర్లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రచారాలు చేసింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇక భవిష్యత్తు లేదు, ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశమే లేదు, మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా కుంగిపోయింది, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పనిచేయదని చెప్పి రకరకాల ప్రచారాలు చేసినటువంటి ప్రభుత్వమే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఈ నీళ్లు నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల ప్రచారాలు చేసినప్పటికీ కూడా వాస్తవం మాత్రం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. గోదావరి జలాలు ఇక్కడికి వచ్చి చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి ప్రధాన ప్రాజెక్టుల్లో చిట్ట చివరి ప్రాజెక్టు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు. ఇది గోదావరి నదికి సుమారు 650 మీటర్ల ఎత్తులో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు చిట్ట చివరి ప్రాజెక్టు ఇది. ఇక్కడి నుంచి ఉత్తర దక్షిణ తెలంగాణలకు నీళ్లు పంపించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని ఒక విజనరీగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రయత్నం అంతా చేసి, ఈ భగీరథ ప్రయత్నం చేసి ఈ నీళ్లు తెచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేసి అక్షరాల అమలు చేశాడు. గత 5-6 సంవత్సరాలుగా ఇక్కడికి నీళ్లు వస్తున్నాయి. ఇక్కడి నుంచి
వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. అటు నల్గొండ జిల్లాకు, ఇటు నిజామాబాద్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు కూడా ఇక్కడి నుంచి గోదావరి జలాలు తరలి వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కేటీఆర్ గత 15 రోజుల క్రితం మేడిగడ్డ వద్దకు వెళ్ళి ఎమ్మెల్యేలతో వెళ్ళి అక్కడ నీళ్లు కనుక విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని 50,000 మందితో వెళ్ళి మేము పంపుల్ని ఆన్ చేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రికి లేఖ రాశారు. తక్షణమే మీరు నీళ్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ ఒత్తిళ్లకు తలొగ్గినటువంటి ప్రభుత్వం నీళ్లను విడుదల చేసింది. కాళేశ్వరం జలాన్ని ఇక్కడికి తరలించింది. వివిధ లిఫ్టుల ద్వారా ఇక్కడికి నీళ్లు తరలి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా గోదావరికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేశారు. గోదావరమ్మను ఆహ్వానించారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళని ఒక్కసారి అడిగి చూద్దాం. చెప్పండి ప్రతాప్ రెడ్డి గారు, ఇవాళ మళ్ళీ ఒకసారి ఒక నిజం నిరూపితమైంది. మీరేమనుకుంటున్నారు ఇదంతా? ఇవాళ కేసీఆర్ గారి కళ ఆనాడే నిజమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతిపక్షాల హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద అబండాలు వేస్తూ కాళేశ్వరం మీద అవినీతి మీద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మేడిగడ్డ కుంగిపోయింది, 10 పిల్లలు కుంగిపోయినాయి, కొట్టుకపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కళ్ళకు కనిపిస్తుంది. మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఇటు నేను, మా ఎమ్మెల్యేలు, కరీంనగర్ ఎమ్మెల్యేలు, వరంగల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రెషర్ చేయడం వల్లనే ఇవాళ మేడిగడ్డ నుండి నీళ్లు స్టార్ట్ అయినాయి. ఇవాళ మల్లెన్న సాగర్ నీళ్ళు వస్తున్నాయి, రంగనాయక సాగర్లోకి వస్తున్నాయి, తోటపల్లిలోకి వస్తున్నాయి, ఇటు కొండపోచమ్మ సాగర్లోకి నీళ్ళు వచ్చినాయి. మరి ఎట్లకెళ్ళి వచ్చినాయి? కాళేశ్వరం ఫెయిల్ అయితే ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి? మరి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలనేటువంటి ఆలోచనతో 8 మాసాలుగా కంటిన్యూగా కేసీఆర్ గారు తిట్టడంతోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా ఒరగబెట్టింది ఏం లేదు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక్కడ 265 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోదావరి నీళ్లను 563 ఫీట్లకు తీసుకొచ్చి 513 ఫీట్లకు తీసుకొచ్చి మరి ఇలా నీళ్ళు ఇక్కడ తీసుకొచ్చిందంటే దానికి కారణం ఎవరు? ఈ ఆలోచన ఎవరిది? తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం నిర్మాణం చేయడం వల్ల అటు పోచంపాడు నుండి అటు ఖమ్మం వరకు, వరంగల్ వరకు కాకతీయ కెనాల్తోని మనము తేలండి వరకు నీళ్ళు ఇచ్చినటువంటి రోజులు ఉన్నాయి. ఇటు కాళేశ్వరంతో బ్యాక్ వాటర్తోని ఎస్ఆర్ఎస్పి రోజు నింపినటువంటి రోజులు ఉన్నాయి. ఇక్కడ నుండి నిజాం సాగర్ వరకు నీళ్ళు పంపించినాం, ఇక్కడ నుండి అయ్యర్మాల వరకు నీళ్ళు పంపించినాం, ఇక్కడ నుండి రామాయణపేటకు నీళ్ళు పంపిస్తున్నాం, ఇక్కడ నుండి బస్వాపూర్ యాదాద్రి నీళ్లు పంపిస్తున్నాం. మరి అలాంటి ప్రాజెక్టు నిర్మాణం ఇది కేసీఆర్ గారి బుర్రలో వచ్చినటువంటి థాట్, ఆలోచన. ఈ రాష్ట్రంలో ఎక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడ కెనాల్స్ ఉన్నాయి, ఎక్కడ కెనాల్స్ అవసరం ఉన్నాయి, ఎక్కడ రిజర్వాయర్లు నిర్మాణం చేయాలి అన్నటువంటి ఆలోచనతో తెలంగాణ ఉద్యమాలలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చిండు, నీళ్లు తీసుకొచ్చిండు, మరి నిధులు కూడా తీసుకొచ్చినటువంటి ఇలా 3 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ కాదా? ఇలా నిజ స్వరూపం ఏంటంటే ఇటు మల్లన్న సాగరు, ఇటు కొండపోచమ్మ సాగరు ఇదే నిజ స్వరూపం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న విషయం. ఇవి గత 5-6 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖంగా, సంతోషంగా బతికినటువంటి పరిస్థితి ద్వారా మొత్తంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాకు, అటు నల్గొండ జిల్లాకు కూడా ప్రయోజనం చేకూరేటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఇక్కడి నుంచి కాలువల ద్వారా ఆ జిల్లాలకు కూడా నీళ్లు పంపడానికి ఏర్పాటు చేస్తే రైతులంతా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. చెరువుల్ని, గుంటలను నింపితే కరువు కాటకాలు లేకుండా జీవించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ నీళ్లు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, కొండపోచమ్మ సాగర్.